పూర్తి స్థాయిలో జాతీయ స్థాయి ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నికలు, ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు. ఏ పార్టీ అయితే దేశానికి మేలు జరుగుతుందో, ఏ నాయకుడైతే ప్రధానిగా అయితే దేశ ప్రజలు మేలు జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ఎన్నికలు. కాబట్టి మా ప్రచారం అంతా కూడా దానిపైన ప్రధానమైనటువంటి దృష్టిని కేంద్రీకరిస్తాం. అదే స్థాయిలో రాష్ట్రంలో ఈ యొక్క రెండు పార్టీల వైఫల్యాలు, టీఆర్ఎస్ ఏ రకంగా 10 సంవత్సరాలు మోసం చేసింది, ఏ రకంగా దోపిడీ చేసింది, ఏ రకంగా కుటుంబ పాలన తెలంగాణ ప్రజల మీద రుద్దింది, ఏ రకంగా నియంతృత్వపు అహంకారపూరితమైనటువంటి పరిపాలన తెలంగాణలో అందించింది మరొకసారి జ్ఞాపకం చేస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గత 75 సంవత్సరాలుగా ఈ దేశంలో అవినీతి కుంభకోణాలకు ఏ రకంగా పాల్పడింది, ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోపిడీ చేసింది, ఈ విషయాల పట్ల కూడా చాలా స్పష్టంగా ప్రజల ముందు పెట్టబోతాం. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మోసం చేసినటువంటి పార్టీలే. కాబట్టి ఈరోజు 9.5 సంవత్సరాల పాలనలో ఒక్క చిన్న రూపాయి అవినీతి లేకుండా ఒక నీతివంతమైనటువంటి, ఒక అవినీతి రహితమైనటువంటి, ఒక నిజాయితీతో కూడినటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు అందించారు. ఒక ధర్మమైనటువంటి పాలన అందించారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు ఏదైతే నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా కావాలని, బీజేపీ మూడోసారి అధికారంలో రావాలని ఏదైతే ఆకాంక్షిస్తున్నారో వాటన్నిటిని కూడా మా తరఫున కూడా పునరుద్ఘాటించేటువంటి ప్రయత్నం మేము ప్రజల ముందు చేస్తాం. ప్రజల మద్దతు కూడగట్టడమే, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టడం కోసమే ఈ యొక్క బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టడం జరిగింది. కాబట్టి ఆ దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఎందుకంటే నోటిఫికేషను ప్రచార ప్రసార సాధనాల్లో వస్తున్నటువంటి వార్తలను బట్టి మార్చి 1వ వారంలో ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తుందనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ రాకముందే మా యొక్క యాత్రలు పూర్తి చేయాలనే ఆలోచనతోటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. గత 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను ప్రధానంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఎవరైతే లబ్ధి పొందుతున్నారో రైతులు కానీ, ఈరోజు మీకు అందరు తెలుసు ఎరువుల మీద ప్రతి రైతు ప్రతి ఎకరము కూడా మరి సంవత్సరానికి సుమారు 20,000 వరకు లబ్ధి పొందుతున్నాడు. అదే కాకుండా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి కానీ, లేకపోతే ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, వీటన్నిటిని కూడా మరొకసారి ఆ యొక్క ప్రజల మధ్యలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా శాంతి భద్రత ఏ రకంగా ఉన్నాయి, ఉగ్రవాదం ఏ రకంగా అరికట్టబడింది, పాకిస్తాన్ వేసే కార్యక్రమాలు ఏ రకంగా ఈరోజు అదుపులో ఉన్నాయి, వీటన్నిటిని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. మీకు అందరికీ తెలుసు ఈరోజు 543 పార్లమెంట్ స్థానాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది 370 సీట్లు సాధించాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఈరోజు మా యొక్క ప్రచార కార్యక్రమాన్ని దేశమంతా మేము ప్రారంభిస్తా ఉన్నాం. ఎన్డీఏ భాగస్వామ్యులకు కలిపి 400 సీట్లు మరి విజయం సాధించాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు ముందు పెట్టుకొని వెళ్తా ఉన్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఎన్నికలు కావు, వాస్తవంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎన్నికలు కావు. భారతీయ జనతా పార్టీకి ఎన్ని మెజార్టీ సీట్లు పెరుగుతాయి అనేటువంటి దాని మీదనే ఈ యొక్క ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదైతే కూటమిలు కట్టారో కూటమిలు టెంట్